బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. నమస్తే, మీ పేరు? డాక్టర్ ఆఫ్ తిరుమల శెట్టి. మల్కాజ్గిరిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, కన్న తల్లి పాపని చంపేసింది, బిల్డింగ్ మీద నుంచి నెట్టి. ఏమనిపిస్తుంది? ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి, వింటూనే ఉన్నాయి. ఆమెకేమైనా మెంటలా లేకపోతే పిచ్చా? చక్కగా ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉంది ఆ పాప. చంపడానికి చేతులు ఎలా వచ్చినాయి? ఇదేదో కొంచెం తేడాగా ఉంది. ఎందుకు చంపింది? అసలు చంపాల్సినంత అవసరం ఏంటి? కానీ పెంచి 7-8 ఏళ్ళు పెంచుకున్న బిడ్డని ఏ తల్లైనా చంపుతుందా? తన కడుపు కట్టుకోనైనా కానీ బిడ్డని పెంచి పెద్ద చేసుకునేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. అటువంటి తల్లిగా ఉండి నువ్వు చంపడానికి అసలు నీకు చేతులు ఎలా వచ్చినాయి? నీకు పెంచడం చేత కాబట్టి మాలాంటి వాళ్ళకి దానం చేయొచ్చుగా, మేము పెంచుకుంటాంగా. ఎక్కడైనా ఏదైనా అనాథాశ్రమంలో వదిలేయొచ్చుగా, వాళ్ళైనా పెంచుకుంటారుగా. మదర్ది అంటే స్టెబిలిటీ కూడా కరెక్ట్గా ఉందంటారా? అంటే కొంతమంది ఏమో మెంటల్ గా బాగానే ఉంటుంది అంటారు, కొంతమంది కొంచెం అప్పుడప్పుడు డిఫరెంట్ గా చేస్తుంది, బిహేవ్ చేస్తాను అని అంటున్నారు. స్టెబిలిటీ కరెక్ట్ లేకపోవడం ఏమీ లేదు. పిల్లల్ని కన్నప్పుడు స్టెబిలిటీ లేదా? పెళ్లి చేసుకున్నప్పుడు స్టెబిలిటీ లేదా? భర్తతోటి వైవాహిక జీవితాన్ని పంచుకున్నప్పుడు స్టెబిలిటీ లేదా? ఈ మధ్యలో స్టెబిలిటీ ఎటుపోయింది? ఒక 60 ఏళ్ళు వచ్చినాయా, 70 ఏళ్ళు వచ్చినాయా స్టెబిలిటీని కోల్పోవడానికి? స్టెబిలిటీ అనేది ఒకటి ఫేక్, అదంతా కాదు. ఈమె ఏదో ఉద్దేశపూర్వకంగా చంపుంటుంది. పోలీసులు 4 తగిలిచ్చి సరిగ్గా లాగితే అన్ని నిజాలు బయటకు వస్తాయి. మొన్న కూడా ఒకటి ఇక్కడ బీరంగూడలో అమ్మాయి ప్రేమించిందని అమ్మాయిని కొట్టబోతే ప్రేమించిన అబ్బాయి వచ్చి అడ్డుపడితే వాడిని చంపి ఈ పరువు హత్యలు. ఇంక పరువు ఉందా? ఆమెకు పరువు లేదు, ఇంక ప్రతిష్ట అంతకంటే లేదు. ఇటువంటి చిన్న చిన్న ప్రాణాలని, లోకంలో పాపం పుణ్యం తెలియనటువంటి అమాయకపు ప్రాణాలని చంపి వాళ్ళని లోకం నుంచి తరలించి మీరు ఏం పాముకు తిన్నామని, ఏం సాధిద్దామని, ఏం సంపాదిద్దామని ఇటువంటి హత్యలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎందుకు ఇన్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి, వరుసగా అవుతూనే ఉన్నాయి. మరి చట్టం అంటే భయం ఉండట్లేదు, పోలీసులు అంటే భయం ఉండట్లేదు, ఇష్టం వచ్చినట్లు చేస్తూనే ఉన్నారు క్రైమ్స్. అయితే చట్టం సరైన శిక్షలు వేయట్లేదు. ఫస్ట్ ఆడోళ్ళని దయ తలుస్తుందా లేకపోతే ఎందుకో తెలియదు, కానీ చట్టం దృష్టిలో ఆడ మగ తేడా ఉండదు. మహిళ అయినా పురుషుడైనా ఎవరైనా ఒకటే. కానీ ఇటువంటి దారుణమైనటువంటి మారణ హోమాలు చేస్తుంటే, జరుగుతుంటే చట్టాలు మరి న్యాయాలు ఎటువంటి శిక్షలు వేస్తే వీళ్ళకి సరైన న్యాయం జరిగిద్ది అంటే కాలు చెయ్యి తీసి రోడ్డు మీద పడేయాలి. మీకేమనిపిస్తుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు? నాకు గనక దొరికితే కాలు చెయ్యి తీసి రోడ్డు మీద పడేస్తాను. నేను ఏం చంపను, ఏం చేయను. పిడక్కమని కాలు ఎరగదీస్తా, చిడక్కమని చెయ్యి ఎరగదీస్తాను, రోడ్డు మీద వేసేస్తా. ఇప్పుడు బ్రతుకు. ఎందుకంటే ఒక ప్రాణం తీసావు కదా, ఆ ప్రాణం విలువ ఈ బ్రతుకులో తెలుస్తుంది, ఈ ఎవటి బ్రతుకులో, ఈ కుంటి బ్రతుకులో తెలుస్తుందని నేనైతే అదే చేస్తాను. కానీ అటువంటి చట్టాలు, అటువంటి న్యాయాలు మన ఇండియన్ కంట్రీలో లేవు. అదే మన దౌర్భాగ్యం, అదే మన దురదృష్టకరం. ఇటువంటి చట్టాలు, కాళ్ళు చేయి తీసి రోడ్డు మీద వేసేటటువంటి చట్టాలు, న్యాయాలు వచ్చిన నాడు ఇటువంటి దారుణాలు, ఇటువంటి మారణ హోమాలు జరగవు. ఎందుకు చంపడం? ఎందుకు? వదిలేయండి, ఎవరినైనా వదిలేయండి. పోయేదేముంది? తిరిగి వస్తే మీ దగ్గరకు వస్తారు, లేకపోతే మీరు చేసిన పాపమే మిమ్మల్ని వెంటాడుతుంది. భర్తల మీద కోపంతో కూడా పిల్లల్ని చంపేస్తున్నారు. అసలు దీన్ని ఎలా చూస్తారు? ఇది కూడా దారుణమే. నీ భర్త మీద కోపం ఉంటే నువ్వు భర్తను వదిలేయి, నీ పిల్లని తీసుకొని నువ్వు బ్రతుకు. లేదంటే పిల్లని కూడా బ్రతికించుకునే స్థితి, స్తోమత లేదా, ఆ భర్తకే వదిలేయి. తనకి బంధువులు ఉంటారు, తనకి చుట్టాలు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. లేకపోతే ఆ భర్తే ఆ బిడ్డని, ఆ తండ్రి ఆ బిడ్డని పొట్ట కట్టుకొని పెంచుకుంటాడు, వెనక మళ్ళీ ఈపి కట్టుకొని పెంచుకుంటాడు. అంతేగాని ఇటువంటి భర్తల మీద కోపాలతోటి, ఏరేవాడితోటి ఎఫ్ఐఆర్లతోటి, వాడితోటి వీడితోటి అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని ఎందుకమ్మా చంపుతున్నారు? పిల్లలు ఏం పాపం చేశారు? మీ కడుపుని పుట్టడమా వాళ్ళు చేసేది? IVF సెంటర్ల చుట్టూ బొచ్చేడు మంది తిరుగుతున్నారు, లక్షల్లో ఫీజులు పోస్తున్నారు, వాళ్ళకి పుడతల పిల్లలు. మీలాంటి దరిద్రులకి, దౌర్భాగ్యులకి ఇస్తున్నాడు దేవుడు పిల్లల్ని. ఇటువంటి అమాయకులైనటువంటి పిల్లల్ని మీలాంటి వాళ్ళకే ఇస్తున్నాడు. ఎందుకంటే మీ చేతుల్లో బలైపోవాలి కదా. IVF సెంటర్లు ఎన్ని పుట్టగొడుగుల్లో గల్లీ కోడి పుట్టుకొస్తుంది, 4 అడుగులకు ఒక IVF సెంటర్ పుట్టుకొస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళకి పుడతలేదు పిల్లలు. మీలాంటి ఎటువంటి మిమ్మల్ని ఏమనాలి అంటే నాకు అర్థం కావటం లేదు. ఏమన్నా తక్కువే ప్రస్తుతానికి. వీళ్ళని మాత్రం వదిలొద్దండి. నేను చట్టాలకి న్యాయాలకి ఒకటే చెప్పుకుంటున్నాను, కాళ్ళు చేతులు తీసి రోడ్డు మీద పడేయండి అయ్యా. ఇటువంటి వాళ్ళని ఎంతమంది చంపితే అంతమందిని కూడా కాళ్ళు చేతులు తీసి రోడ్డు మీద పడేయండి అయ్యా. పడేస్తే సరైన న్యాయం జరిగినట్టు, చనిపోయిన వాళ్ళకు కూడా సరైన
ధర్మం జరిగినట్లు నేను భావిస్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.